సంవత్సరం పాటు నిల్వ ఉండి మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయలు తీసుకొని వాటిపైన తొక్క తీసేసి తురిమి పెట్టుకోవాలి. బాండిట్లో ఆవాలు, మెంతులు వేసి వేపుకోవాలి. ఎక్కువసేపు వేపకూడదు, కొంచెం సేపు వేపి ఆపేయాలి. నేనైతే 2 పెద్ద మామిడికాయలు తీసుకుంటున్నాను. 1/2 కేజీ ఉంటాయి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కొంచెం అయితే మనకి మెత్తగదు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేపుకున్నా పర్వాలేదు. మళ్ళీ మనం నెక్స్ట్ టైం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ వేసుకొని ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. నేనైతే వేరుశెనగ నూనె యూజ్ చేస్తున్నాను. ఏఎస్ బ్రాండ్ది. ఏఎస్ బ్రాండ్ బాగుంది, అన్నిట్లో కన్నా ఏఎస్ బ్రాండ్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ప్రియా కన్నా ఏఎస్ బ్రాండే బాగుంది వేరుశెనగ నూనె. ఈ తాలింపు కోసం కొంచెం ఆవాలు, ఎండుమిర్చి ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా వేపుకోండి. మామిడికాయ తురుమైతే రెడీగా ఉంది. ఇంకా వీటిలోనే మనం కొంచెం ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్గా. ఒక 7 రెబ్బల దాకా తెల్లగడ్డను దంచి అది కూడా యాడ్ చేస్తున్నాను. తొక్కలతో వేస్తేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది, తొక్కలు తీసే కన్నా తొక్కలతోనే దంచేసాను. అవి కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకొని, ఇది ఫ్రై అయిపోయాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా యాడ్ చేయాలి. ఇది ఎక్కువసేపు వేపకూడదు, 1 నిమిషం అలా వేపేసి ఆపేయాలి. అలా కలబెట్టేసి 1 నిమిషం ఆ సెగకి అలా అనేసి ఇంకా ఆపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి, ఇంకా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా 1 నిమిషం కలిపెట్టేసేసి ఆ పొయ్యి ఆపేసుకొని ఉప్పు, నేను తీసుకున్న 1/2 కేజీ మామిడికాయలకు గాను ఒక 4 స్పూన్స్ ఉప్పు. ఇది కలర్ కారం అనమాట, బేడిగేది. ఇది 1 స్పూన్ వేసుకున్నాను. ఇది కారం ఎక్కువ ఉండదు. ఇంకా 3 స్పూన్స్ మామూలు కారం వేసుకున్నాను, గుంటూరు మిర్చిది. ఒక 2 స్పూన్స్ ఆవపిండి యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఉప్మాలో కానీ ఇడ్లీకైనా కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేయండి. ఇంకా రైస్లోకి అయితే చెప్పని అవసరం లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిద్దో కామెంట్ చేయండి. చూస్తుంటేనే తినే అనిపిస్తుంటుంది, అంత బాగుంటుంది. ఇందాక 3 స్పూన్స్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు 1 స్పూన్, మొత్తం 4 స్పూన్స్ యాడ్ చేశాను. కొన్నిసార్లు మామిడికాయ పులుపు తక్కువ ఉంటాయి కదా, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది బాగా చల్లారాక మనం బాటిల్స్లోకి నింపేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు బాటిల్స్లో పెట్టద్దు, చల్లగా అయ్యాక బాటిల్స్లో పెట్టుకోండి. మీకు అదే టెక్స్చర్తో మెయింటైన్ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ టెక్స్చర్ ఉంటుంది 1 ఇయర్ పాటు, అప్పుడే చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇలా బాటిల్స్లో నింపేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. విడిగా ఉన్నా కానీ బాగుంటుంది, ఏం చెడిపోదు. ఇప్పుడు దీంట్లో కొంచెం అన్నం వేసి కలుపుకొని చూద్దాం ఎలా ఉంటుందో. చాలా టేస్ట్గా అయితే ఉంది. చిన్న చిన్న మామిడికాయలు కాకుండా పెద్దవి ఉంటాయి, అలాంటివి పెట్టుకోండి. టేస్ట్గా ఉంటాయి, తురమడానికి కూడా ఈజీగా ఉంటుంది. టేస్ట్ చెప్పి